దగ్గర నుంచి ఈ రోజు వరకు ప్రతి కంటెస్టెంట్ పెట్టిన ప్రతి పరీక్షలో వాళ్ళ 100% ఎఫర్ట్ ని పెడుతూనే వచ్చారు. గాడిది గుడ్డేం కాదు. మిగిలింది కేవలం ఈ రోజు మాత్రమే. ముగింపు వచ్చేసింది, ఇంకా తెగింపు చూపించాల్సిందే. రోజు పొద్దునే మీ ఇంటికి చూపించాలి సీరియస్నెస్ బట్టలు ఇప్పి. రేయ్, సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? చేతిలో ఉంది. నాకైతే నిన్న గేమ్ ఎక్కడ ఆపాము తొందరగా స్టార్ట్ చేయాలి. తొందరగా ఆడించండి సార్, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు కానీ బ్యాక్ స్టేజ్ నవదీప్ కొంచెం ఎమోషనల్ అయ్యారు. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. బిందు అయితే ఈ రోజు ఫాస్టింగ్ కూడా చేస్తుంది. ఎందుకు చేస్తుందంటే ఈ రోజైనా మీరు ఏదైనా చేసి one more only and the winner is Harish. చిటికలే ఈ చిటికలేంటి? చప్పట్లు రెగ్యులర్, చిటికలు వెరైటీ. దివ్య ఆల్మోస్ట్ లక్ నీ వైపే ఉంది, గెలిచేస్తున్నావు అని అనుకుంటున్న తరుణంలో లాస్ట్ లో వచ్చారు. ఎప్పుడు వచ్చాను కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? టాస్క్ సెటప్ సిద్ధంగా ఉంది. ఈ ఆట ఎలా ఉండబోతుందో అభిజిత్, ఓవర్ టు యు. ఫ్లిప్ ద బాటిల్ ఛాలెంజ్ అని మీరు వినే ఉంటారు. ఇలాంటివన్నీ మనకు హోకలో ఏకరా. గాడ్, బ్యాక్గ్రౌండ్ పర్ఫెక్ట్. ఫస్ట్ లో కాస్త స్పీడ్ తగ్గింది కానీ కళ్యాణ్ రాజా వారు మరొక్కసారి గెలిచేశారు. మనల్ని ఎవరు రాయిపోయింది అక్కడ? టఫ్ కాంపిటీషన్ ఇస్తాను, అందరికి కాంపిటేటివ్ గా ఉన్నాను, స్ట్రాంగ్ ప్లేయర్ అని ప్రూవ్ చేసుకున్నాను. ఏంటి ఇప్పుడు ఏంటా బిల్డప్? ఐ ఫీల్ శ్రేయా అన్వర్తి, ఎందుకంటే షీఈస్ ఇన్నోసెంట్ ఫర్ దిస్ గేమ్. అరే నేను అమాయకుడిని అవ్వచ్చు, మరి అంత అమాయకుడిని కాదు. మెయిన్ గా బిగ్ బాస్ కి కావాల్సింది ఫిజికల్ స్ట్రెంత్ ఓకే ఫైన్, కానీ మెంటల్ స్ట్రెంత్, వోకల్ స్ట్రెంత్, బాగా మాట్లాడాలి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఫుల్ అనువతి. హరీష్ గారు, వీడేంటి 1000 కోట్లు ఖర్చు పెట్టి అవతార సినిమా రిలీజ్ చేసినట్టు ఫీల్ అవుతున్నాడే? సర్లే మావా. టాస్క్స్ అన్ని స్ట్రాటజీస్ అన్ని పక్కన పెడితే నా ఒపీనియన్ లో నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. కామన్ మ్యాన్, నేను కామన్ మ్యాన్ కాదు, నేను ఒక అసామాన్యుడిని అని మీరు ఒక క్రియేట్ చేసుకున్న పర్సనాలిటీ, మీరు బయట ఇలా ఉండరని నా ఫీలింగ్. చాలా తప్పది, నువ్వు చూసావా? అందుకే యు ఆర్ నాట్ వర్దీ టు బీ ఇన్ ద బిగ్ బాస్ హౌస్, బికాస్ మీరు నీలాగా ఉండట్లేదు అని నాకు అనిపిస్తుంది. అంతే. ఇలా ఉండాలి అలా ఉండాలని మా నాన్నే చెప్పలేదు. దారిని వెళ్ళి గొట్టంగాడు మాటలు ఎందుకంటారు? ప్రతి మనిషి తన లైఫ్ ని తనకు కావాల్సినట్టు డిజైన్ చేసుకుంటాడు, క్రియేట్ చేసుకుంటాడు. ఓకేనా? సో అన్వర్ది వచ్చేసి పవన్. ఐ నో దిస్ ఇస్ టఫ్ మై ఫ్రెండ్, బట్ అయన్నొద్దు, పాయింట్కి రా అనిపిస్తుంది. గేమ్ ఫార్మాట్ తనకు అర్థం కావట్లేదు. మనిషిని తల్లి అర్థం కాలే. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఒకరు కౌంటర్ వేస్తున్నప్పుడు నువ్వే అంటావు కదా గన్ షాట్ అని చెప్పేసి, నువ్వు ఒప్పుకున్నావు కదా, ఆ షాట్ వాళ్ళకి పడట్లేదు. నువ్వు ఏం చేయను, నేను ఎంతో ట్రై చేశాను, నా వల్ల కాలేదు. ట్రై చేస్తున్నావు, వాళ్ళు మాట్లాడే పాయింట్ కి నీ పాయింట్ అసలు మ్యాచ్ అవ్వట్లేదు. తప్పులు చేసే తప్పుడు నా కొడుకులు మాట్లాడే మాటలకి నేను రెస్పాండ్ అవను. నాకు జీల్ ఉంది, నాకు ఒక గోల్ ఉంది, నాకు ఒక ఏం ఉంది. ఎక్కడో ఒక ఇంకా 19 years కి తను స్ట్రాంగే, బట్ ఇంకా ఎక్కడో ఒక ఇమ్మెచ్యూరిటీ అనేది ఉంది, హౌస్ కి సెట్ కాదు అని అనిపిస్తుంది. నువ్వు ఇంకా ఎదగాలి పార్దు, అంటే ఈ డైరెక్షన్ లో కాదు, ఇక్కడ ఈ ఏరియాలో. ఓకే, సో ఇంతటితో వర్తి అన్వర్తి అనే ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. అండ్ ద విన్నర్ ఇస్ నీకంత సీన్ లేదనుకున్నారా అమూల్ బేబీ? వెరీ క్లియర్లీ టాస్క్ విన్నర్ ఎవరో కాదు, ఇట్ ఇస్ పవన్ డిమాన్. క్లాప్స్ బా. Yes, and the winner is Pawan Diman. ఫ్యూచర్ ఉంది.
వీలైనంత గట్టిగా మీకున్న ఎనర్జీ అంతా తీసి అర్చి మీ ముందున్న బల్బ్ ని పగలగొట్టాలి. ఇదేం దిక్కుమాలిన ఆలోచన, ఇంత భావదారిద్ర్యం. సారీ, ప్లీజ్, ఐఎమ్ వెరీ సారీ. ఒకేసారి అరవాలా? మళ్ళీ 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 ఇద్దరు ఒకేసారి పగలేదనుకో, మళ్ళీ బ్రీత్ తీసుకుని మళ్ళీ అరవాలి. మళ్ళీ పగిలేంత వరకే అరవాలి. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. 2, 1 గో. ఈడేంద్రా గాడ్జిలా గరుస్తున్నాడు? ఆర్ యు గైస్ ఓకే? ఎలా ఉంది? ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికెళ్ళి చూసుకోవాలి. మామూలుగా ఉన్నారు, నువ్వు స్ట్రెస్ అయిపోయావు ఎక్కువ. అసలు అరిస్తే బలుగు పగులుద్దా? ఏదో మీరు చేయమన్నారండి. బేసిక్ కామన్ సెన్స్ ఉండదు కొంతమందికి. ఓకే, సరదాగా చెప్పాం గానీ టాస్క్ అది కాదు. మజాక్ చేస్తున్నారా నువ్వు? ఇంకా నిజం చెప్తున్నాను, ఎంత ఫీల్ అయిపోయినా. అరే ఇట్లా మజాక్ ఇంకొకసారి ఏకరా నువ్వు. 1, 0. And the winner is Srijathamma. So last and final game, Maryada Manish versus Dammu. Maryada Manish versus Dammu. Maryada Manish gets 1 point. కీప్ ఇట్ అప్ నాన్న, నువ్వు లీడింగ్ లో ఉన్నావురా. థ్యాంక్ యూ సార్. The winner is Maryada Manish. మసాలా వడ సైజులో నీకెక్కడో లక్కీ పుట్టుమచ్చుందిరా. అటువంటిది ఏం లేదురా. నా తప్పులు ఏంటో నేర్చుకొని అవి ఇంప్లిమెంట్ చేసి ఒక ఎల్లో కార్డ్ ప్లేయర్ నుంచి ఈరోజు స్టార్ ప్లేయర్ లా నిలబడ్డాను. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. ఒకే ఒక అడుగు దూరంలో ఉన్నాను, అనే అడుగు మీ చేతుల్లో ఉండింది. నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే నాకు దయచేసి ఓటేయండి ప్లీజ్. ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.